ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఈ స్టాక్స్ కూడా మీరు నెక్స్ట్ ఈ వీక్ అంటే నెక్స్ట్ కమింగ్ డేస్ ఒక 40 to 60 డేస్లో ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అది ఇందులో మొదటి స్టాక్ వచ్చి ఇండ్కాన్ కెమికల్స్. ఇండ్కాన్ అంటే HINDCON, ఇండ్కాన్ కెమికల్స్. ఇవన్నీ వచ్చి ఒక స్మాల్ క్యాప్ అండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు, నేను ఇప్పుడు 2 టర్మ్స్ చెప్తాను, మీ అందరికీ తెలుసు. అంటే బై అబో అంటే బై అబో, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైసు 138 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబో 148 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 148 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 195 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 244 రూపాయలు 90 పైసలు రెండో టార్గెట్, 323 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 99 రూపాయలు స్టాప్ లాస్. 2021 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 141 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, ఇండ్కాన్ కెమికల్స్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 19వ వర్క్షాప్ ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో అక్టోబర్ 28వ తారీఖు 29వ తారీఖున 2 రోజులు మనం ఒక బ్యూటిఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, అంటే ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, నేను స్థిరపడాలి, రెగ్యులర్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలి, షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని స్పష్టంగా చెప్పిస్తున్నాము. ఎగ్జాక్ట్గా ఒక స్టాక్ని బాటంలో ఎక్కడ కొనాలని మీరే ఫైండ్ చేసి అంతే ఒక బ్యూటిఫుల్ వండర్స్ చూస్తారు. అది అంటే లైఫ్లో రెగ్యులర్గా యార్నింగ్ అనేది చూస్తారు. అది చాలా ఇంపార్టెంట్. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా, ఇట్స్ అవర్ బ్రాండ్. అంటే ఫ్యూచర్ స్ట్రాటజీ, ఇట్స్ వండర్ఫుల్ స్ట్రాటజీ మనం చెప్పిస్తున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది వచ్చి మన అకాడమీలో జరిపే 19వ వర్క్షాప్. 40% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. లిమిటెడ్ సీట్సే. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. అక్కడికి డైరెక్ట్గా మీరు రాలేరు, ఎందుకంటే ఆ పనులన్నీ మీరు పూర్తి చేస్తే కానీ అక్కడ మీకు ఆ ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మరొక స్టాక్ చూడండి, మరొక స్టాక్ వచ్చి GP పెట్రోలియం. చూడండి, GP పెట్రోలియం, గల్ఫ్ పెట్రో అని ఉంటుంది. NSE కోడ్ GULFPETRO, GP పెట్రోలియం లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 42 రూపాయలు ఉందండి. ఇప్పుడు కొనద్దు. బై ఓన్లీ అబోవ్ 47 రూపాయలు 50 పైసలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 47 రూపాయలు 50 పైసలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 57 రూపాయలు 50 పైసలు ఫస్ట్ టార్గెట్, 68 రూపాయలు సెకండ్ టార్గెట్, 84 రూపాయలు 50 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 36 రూపాయలు స్టాప్ లాస్. గల్ఫ్ పెట్రో 214 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2015 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఇండ్కాన్ కెమికల్ అని చెప్పాను. ఇది వచ్చి గల్ఫ్ పెట్రో. అది ఈ 2 స్టాక్ కూడా బై అబోనే, గుర్తుపెట్టుకోండి, కరెంట్ మార్కెట్ ప్రైస్లో కాదు. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్. అదేలాగా నిఫ్టీ సింగిల్ ఎంట్రీ
ఫ్యూచర్స్, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్, సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఇవన్నీ లాస్ట్ ముహూర్త ట్రేడింగ్ నుంచి లాంచ్ చేసాం, సక్సెస్ఫుల్ ప్రోడక్ట్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. తర్వాత మరొక స్టాక్ వచ్చి జిఎఫ్ఎల్ లిమిటెడ్. చూడండి, జిఎఫ్ఎల్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా జిఎఫ్ఎల్ లిమిటెడ్ అని ఉంటుంది. అది జిఎఫ్ఎల్ LIMITED. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹71.35 ఉంది. చూడండి, ₹71.35. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹76 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹76 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి ₹99.60 ఫస్ట్ టార్గెట్, ₹124.20 రెండో టార్గెట్, ₹163.50 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹51 స్టాప్ లాస్, జిఎఫ్ఎల్ లిమిటెడ్. అది చూడండి, ఇప్పుడు మొత్తం వచ్చి 3 స్టాక్స్ చెప్పున్నాను. ఇవన్నీ వచ్చి మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, స్టాక్స్ మనం కొనడం ఇంపార్టెంట్ కాదండి, ఆ స్టాక్స్ని మనం హోల్డ్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది దగ్గర ఆ హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉండదండి. చాలామంది అంటే కొనేస్తారు, ఆ టైంకి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, బట్ అది ఫ్యూచర్లో వాళ్ళకి అంటే ఆ హోల్డింగ్ మనం చేయగలమా లేదా అనేది ముందుగా ఆలోచించరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది కదా, ఒక నెల రోజులకి మనకు ఉంది, మనం దాన్ని ఏం టచ్ చేయకూడదు అని అనుకుంటే వాళ్ళు కొనేస్తారు. అలా కాదు, మనము పూర్తిగా ఆ టైం ఫ్రేమ్ దాకా మనం ఉంచగలము ఆ ఫండ్ని అని అనుకుంటేనే మీరు అది చెయ్యాలి. ఇది చాలామంది, ఎందుకంటే ఇది కామన్ మిస్టేక్సే, బట్ ఈ చిన్న తప్పు వల్ల మీకు పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టాక్ కొన్నారు, ఒక 5% దిగిపోయింది, మీకు ఫండ్ అవసరం, అప్పుడు మీరు అమ్మేసి ఆ లాస్ తీసుకొని వెళ్ళాలి కదా. అందుకనే ముందుగానే మనం ఆలోచించుకొని మనం ఈ టైం ఫ్రేమ్ దాకా హోల్డ్ చేయగలమంటే ఆ నష్టం అనేది జరగదు కదా. ఇవన్నీ మీరు క్లియర్గా తెలుసుకొని చేయండి. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో, మన వెబ్సైట్లో కూడా guruprasadacademy.comలో కూడా మీకు రెగ్యులర్గా మన అకాడమీలో ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగింది అనేది క్లియర్గా ఉంటుంది. అది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నిఫ్టీ గురించి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.